హాయ్ ఫ్రెండ్స్, ఇది మా కల్లూరుగూడెం ఎన్సూరు మండలం. ఇక్కడ శ్రీ శ్రీ కోదండరామాలయం గుడి అండి. ఇది 130 సంవత్సరాల చరిత్ర గలటువంటి దేవస్థానము. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటే ఖచ్చితంగా ఈ దేవుడు వరాలు ఇస్తాడండి. అలాంటి చరిత్ర గలటువంటి గుడి రేపు సోమవారం ఉదయం 10:55 ఇక్కడి నుంచి మార్చి కొత్త గుడి అయితే ప్రారంభం చేస్తున్నారు. దీని మూలంగా ప్రతి ఒక్కరూ యావత్తు భక్తులందరూ వచ్చి ఇక్కడ కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని ఈ స్వామివారి ఆశీస్సులు అందుకోగలరని కోరుకుంటున్నాను. 4 గంటలుగా 4 నిమిషాలు చూడండి, మా స్వామివారు చూడండి, ఎంతో విశిష్టతమైనటువంటి దేవస్థానం ఇది. మా తాతల నుంచి కూడా ఇక్కడే ఈ దేవుడు ఉన్నాడు ఇలా కొలువయ్యి. అయితే ఇప్పుడు కొత్త గుడి కట్టడానికని గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేసింది. సోమవారం నాడు దీన్ని ఓపెన్ చేస్తారంట, కట్టడం ప్రారంభిస్తారట. చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ మా పూజారి గారు అయితే డ్రెస్సులో లేరు, ఇంకా డ్రెస్ వేసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్న గుడి, దీనిని పెద్ద గుడి చేస్తారట. సోమవారం నాడు ఇక్కడున్న దేవుళ్ళు తీసుకెళ్ళి పక్కన పెట్టి అక్కడి నుంచి ప్రారంభం చేస్తారట సోమవారం. చూడండి, ఈ గుడి ఎప్పుడు 130 సంవత్సరాల చరిత్ర గలటువంటి దేవస్థానం అండి. ప్రతి ఒక్క భక్తుని యొక్క కోరికలు తీర్చేటువంటి శ్రీరాములు వారు. ఇదండి మా గుడి పొజిషన్. ప్రస్తుతానికి ఇలా ఉంది. రేపు ప్రారంభించే ముందుగా తీస్తాను ఇది. గ్రామ పెద్దలు అందరూ అనుకొని గుడి నిర్ణయం తీసుకున్నారు కట్టడానికని. ఇక్కడ కొత్తగా కట్టారండి. ఈ కట్టిన దాంట్లో అయితే ఆ దేవుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారట. ఇదిగో దీని మీద దేవుళ్ళని అయితే పెడతారు. రేపు 10:55 ఊరు పెద్దలు అందరూ కలిసి వర్క్ అయితే చేస్తున్నాము. ఈ రేకులైతే దీనికి వేస్తున్నారంట, దీనికి వేస్తారు. హైట్ కట్టారు. ఇదిగో గ్రామ పెద్దలు ఈ దేవుడికి సహకారం చేస్తున్నారు గుడి మార్చడానికి. కొత్త గుడి ప్రారంభించడానికైతే పక్కన ఇది కడుతున్నారు. ఈ టాపీ మేస్త్రులు, వర్కర్లు, గ్రామ పెద్దలు అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. వీళ్ళైతే అందరూ గ్రామ పెద్దలేనండి. మార్చుకోవటానికి అందరూ సహకారం చేస్తున్నారు ఈ దేవుడి గుడి. రేపు ఉదయం అయితే 10:55 ఆ దేవుళ్ళు తీసుకొచ్చి ఈ చిన్న గుడిలో ప్రతిష్ఠ చేస్తారు. మా ఊరు మొత్తం ఊకొమ్మడిగానే ఈ వర్క్ అయితే చేస్తున్నారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే కడుతున్నారు, కానీ పెద్దలైతే అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు.
నన్ను ఎక్కడో పెడుతున్నావా? నేను ఫోటోలు తెస్తాను ఇక్కడ గ్రామ పెద్దలైతే ఊపమ్మడిగా పనిచేస్తున్నారు, అందరు కలిసికట్టుగా. ఇగో మా పూజారి గారు అయితే సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఇగో మా చారీ గారు. ఈ చారీ గారు అయితే ఈ పైన రేకులు వేస్తున్నారు. సార్ నాగేశ్వర కొట్టు కడతారు కదా. 130 సంవత్సరాల తర్వాత ఈ గుడి కొత్తగా నిర్మించడం అయితే జరుగుతుందండి. ఎండోమెంట్ వారు డబ్బులు అయితే శాంక్షన్ చేశారు. ఇదిగో చిన్న పిల్లలతో సహా దీనికి ఈ గుడి కట్టడానికి అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు. అది ఇదండి మా గుడి పరిస్థితి. రేపు ఉదయం మళ్ళీ 10:55 నేను ఈ వీడియో చేస్తానండి. ఈ దేవుళ్ళన్నీ తీసి పక్కన మార్చుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.